విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారు 43 ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చారు రిటైర్డ్ టీచర్స్ ఇద్దరు. వాళ్ళు 33,50,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్సే చేశారు ఒక ల్యాండ్ కోసం. వీళ్ళ రెస్పాండెంట్స్ హైదరాబాద్లో ఉంటారంట, ల్యాండ్ కొత్తపేట విజయనగరం. ఇప్పుడేమో వాళ్ళు ల్యాండ్ రిజిస్టర్ చేయట్లేదు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వట్లేదు. 3 months నుంచి 2 టౌన్ స్టేషన్కి వస్తున్నారంట. దుర్గాప్రసాద్ ఎస్ఐ గారు చూస్తున్నానని చెప్పారు, కానీ ఇంకేం చేయలేదని చెప్తున్నారు. సో ఆ టైం ఇవ్వండి, ఏదో ఒక డేట్ ఇవ్వండి, ఆ డేట్ కదా రాకపోతే ఎఫ్ఐఆర్ కట్టి కొద్దిగా పంపించి తీసుకురండి. అశ్విని గారు ఒక పిటిషనర్ వచ్చారు. వీళ్ళ హస్బెండ్ చనిపోయారంట. అప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర వైజాగ్ వెళ్ళిపోయారు. దాని తెల్లా మండలంలో ఆమె పేరు మీద ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ 1.78 acres ల్యాండ్ ఉంది. దాని మీదకి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రానివ్వట్లేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ అక్కడికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ని కొట్టారని చెప్తున్నారు. సో ఒకసారి ఎవరైనా వెరిఫై చేయండి, అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలిపించి ఆ ఇన్లాస్ని కూడా పిలిపించి ల్యాండ్ పేరు మీద ఉంది కానీ అడ్డుకుంటే కనుక వాళ్ళని తీసుకుంటాం. అవేర్నెస్ కోసం ఇస్తున్నాం.